హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాయలసీమ కుర్రోడ్ని. సో ఈరోజు రాయలసీమ కుర్రోడు రాయలసీమలో వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడంటే తిరుమల అనమాట. సో ఇప్పుడు నేను వచ్చేసి తిరుతనిలో ఉన్నాను. తిరుతని నుంచి తిరుమలకి అనమాట ఈరోజు. ఇక్కడ నుంచి తిరుపతి నుంచి మెట్ల మార్గము. సో అది కూడా ఈరోజు బొట్లు పెట్టుకుంటే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను అనమాట. చూద్దాము వెంకటేశ్వర స్వామి తర్వాత ఈ జుట్టు ఈ గడ్డము అంతా ఆయనకే అనమాట. సో చాలా రోజుల నుంచి ఆయన కోసం అనమాట. వెళ్తే తల నీలాలు అనేది సమర్పిస్తానమాట ఆయనకు. నన్నైతే మీరు మర్చిపోకండి. సేమ్ గడ్డం తీసినా జుట్టు తీసినా మీ రాయలసీమ కుర్రోడే, ఓకేనా? ప్యాసింజర్ రైలు వచ్చేసింది. మొత్తానికైతే జనాలు అయితే కుక్కిర్చిన్నారు. ఫుల్ జనాలు కేక. ఈ నుంచి ఒక 2 గంటలు సీటు కూడా దొరకలే. కింద అంతా మొత్తం కూర్చున్నారు పాపం. ఇదిగోండి ఆ ట్రైన్లోనే మనం వచ్చింది. పర్లేదు, ట్రైన్ కూడా చాలా ముందు వచ్చేసాడు. మళ్ళీ ఆ నుంచి ఇటు రావడానికి టైం టు టైం అంటే ఒక అరగంట సేపు అక్కడే పెట్టేసినాడు. టైం రావాలి కాబట్టి. సో బాగానే అనిపించింది. జర్నీ అయితే చాలా బాగుంది. సో వీళ్ళంతా లాకర్ కోసం వెయిట్ చేసేవాళ్ళు అనమాట. సో మన లగేజ్ ఎక్కువ ఉంది కదా, సో ఇదంతా పైకి ఎత్తుకుని పోవడం ఎందుకు. తర్వాత మన బ్యాగులో డ్రోన్ ఉంది అనమాట. మళ్ళీ పైకి ఎత్తుకుని పోయి దాన్ని ఎడబెట్టాలా ఏం కదా. డ్రోన్ అలౌ లేదు మన తిరుమలలో. సో అలౌ లేదన్నప్పుడు ఇక్కడ పెట్టడం మంచిదన్నమాట. సో ఈ బ్యాగులు 3, ఈ బ్యాగు 1 మనం నడుచుకుంటూ వెళ్తున్నాము. ప్లస్ బొట్లు పెట్టుకుంటూ వెళ్ళాలనే ప్లాన్లో ఉన్నాం. బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నాం కాబట్టి సో ఈ లగేజ్ అంతా మనకు అనవసరము. మమ్మల్ని అక్కడ కూర్చొని ఉంది లాకర్ కోసము. అదంతా మొత్తం క్యూ అనమాట. సో ఇక్కడ ఇస్తున్నారు లాకరు. మరి సిస్టమ్స్లోనో ఆయన స్లోనో తెలియదు, చాలా లేట్ అవుతుంది. టోకన్ల కోసము లైన్లో నిలబడుకున్నాము. ఎంతసేపు పడుతుందో చూడాలా. 5 గంటలకు మొదలు అవుతుంది అన్నారు. 4 అవుతుంది. మొత్తం జనాలంతా దానికోసమే సుమారుగా ఉన్నారు. చూద్దాం మరి ఎంతసేపు పడుతుందన్న. 5 గంటలకు స్టార్ట్ చేస్తారా లేకపోతే 4 గంటలకు ఇచ్చి పంపిస్తారా? వెయిట్ అండ్ సీ. చూడండి, ఈ కొంచెం లైన్ అనుకుంటుంటే మీరు పొరపాటు పన్నట్టే. ఎంత ఉందో చూడండి. చాలా అంటే చాలా ఉంది క్యూ. మరి లక్కీగా పైన గొడుగు వేసి పందిరి వేసినారు. ఇది బెటరు, ఎందుకంటే ఎడ్డం సాగకుండా. థ్యాంక్ యూ. పాలు అనమాట. దాదాపు కొన్ని సంవత్సరాలు ఆపేసినారు, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసినారు. తిరుపతి దేవస్థానంలో ఫుడ్కు నీళ్లకు అసలు కొరవే ఉండదు. ఇప్పుడే టోకన్లు తీసుకున్నాను. సో అంతా కలిసి 1 గంట ముక్కాల కల్లా వచ్చేసాం బయటికి. 1 గంట ముక్కాల కల్లా వచ్చేసాం బయటికి. సో ఇప్పటి నుంచి దర్శనం వచ్చేసి రేపు 3 గంటలకి. సో మరి రేపు 3 గంటలకి అంటే ఈరోజు ఎక్కి అక్కడికి రీచ్ అయితే సరిపోద్ది. చాలా తొందరగా అంటే క్రౌడ్ తక్కువ ఉందిలేండి, అందుకే పెద్ద టైమింగ్ కూడా పట్టినట్టు ఉంది. సో ఇదొక ప్లస్ పాయింట్ అన్నమాట. మనము నేరుగా 3 గంటలకు అక్కడికి రీచ్ అయినామంటే చాలు, లోపల పంపిస్తారు. మేబీ జనాలు లేకుంటే అక్కడ కూడా ఒక 2-3 అవర్స్ అయిపోద్ది పని, ఎక్కువ ఏం లేకోకుండా కూడా. సో ఇది వచ్చేసి మొత్తము అలిపిరి మార్గం దగ్గర ఉన్నటువంటి లగేజ్ కౌంటర్ అనమాట. సో మ్యాక్సిమం అందరూ ఇక్కడే ఇస్తారనమాట లగేజ్. సిస్టమ్ అయితే చాలా మారిపోయింది. ఇంతకుముందు నెమ్మలు రాసేవాళ్ళు, ఇప్పుడంతా QR కోడ్ వచ్చేసింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇక్కడ నుంచి మొదలు అలిపిరి మెట్ల మార్గం. ఇంకొకసారి ఆ ఏడుకొండలవాడిని తలుచుకుంటూ మనము మెట్ల మార్గాన్ని మొదలు పెడతాం. సో ఇది వచ్చేసి రాజగోపురం అన్నమాట. సో దీన్నే ప్రథమ గోపురం కూడా అని పిలుస్తారు. సో మనకి ఈ మధ్య మీరు చూస్తున్నారు కదా, పులులు సింహాలు దారిలో తిరుగుతున్నాయనేసి. సో అందుకోసము గుంపులుగా పంపిస్తున్నారు. అది కాక నైట్ టైం కాబట్టి లాస్ట్ బ్యాచ్ ఏదైతే ఉందో అది 8:30 నుంచి 9 లోపల లాస్ట్ బ్యాచ్ అంతా ఒక ఫామ్ చేసేసి దాన్ని పంపిస్తారనమాట. సో దాని తర్వాత ఇంకా మనకి అలౌడ్ ఉండదన్నమాట. ఇంతకుముందు అయితే కనుక అలిపిరిలో 24 అవర్స్ వెళ్ళి వచ్చేవాళ్ళం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ పులుల గోరతో నైట్ టైము ఇక్కడ కూడా బంద్ చేశాను అనమాట. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మీరు ఎక్కడికి ప్లేస్కు ఎంతెంత డిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో వాటి వివరాలు, వాటి పేర్లు, వాటి కిలోమీటర్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేసి పెట్టినారనమాట. ఇక్కడ ఒక అన్నమయ్య కీర్తన అనేది లైట్గా రాశారనమాట. అన్నమయ్య కీర్తన వినాలంటే మీరు అన్నమయ్య సినిమా చూసినా కూడా సరిపోతుంది. సో ఈ గోపురం చూడండి, సో ఎంత హైట్లో ఉంది ఏం కథ అనేది మీకు అర్థమవుతుంది. అది కాక నాకు ఇంకో ప్రత్యేకమైనది ఏమనిపించిందంటే కోతులు చూడండి ఎంత హాయిగా ఒకదాన్ని ఒకటి పట్టుకొని
పడుకున్నాయంటే నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది అనమాట ఆ మూమెంట్లో. ఎందుకంటే రేపు ఏమవుతుందో అనే భయం లేదు, ఇప్పుడు కింద పడిపోతాము అనే ఆలోచన లేదు. హ్యాపీగా అన్నీ ఆ గోపురం మీదే పడుకొని నిద్రపోతున్నాయన్నమాట. ఇంకపోతే మనకి అలిపిరి మెట్లు వచ్చేసి 3550 అనమాట. సో ప్రతి చోట మనం ఎన్ని ఎక్కుతున్నాము, తర్వాత దిగినేటి ఎన్ని ఉన్నాయి అనేటి ప్రతి చోట మెన్షన్ చేసి ఉంటారనమాట. సో కొంతవరకు మాత్రమే ఎక్కువ మెట్లు అనిపిస్తాయి, దాని తర్వాత నడిచేది ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనము మిడిల్ అనమాట ఇది. సో ఇక్కడ చేరుకున్నాము. ఇక్కడ చేరుకున్నాక చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి, ఎందుకంటే సగము అచీవ్మెంట్ అవుతున్నట్టు అనమాట ఇక్కడికి వస్తే. తర్వాత తిరుపతిలో ఉన్న వాళ్ళకి అదృష్టం ఏంటంటే ప్రతిరోజు ఈ నామాలు అనేది దర్శనం చేసుకోవచ్చు అనమాట. సో అది ప్రతిరోజు దర్శనం చేసుకునే వాళ్ళకే ఆనందం అనేది ఎక్కువ అనిపిస్తుంటుంది. సో మనం ఎక్కడి నుంచి చూసినా కూడా ఈ ప్లేస్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది అనమాట. సో దాన్ని లైట్లన్నీ కొంచెం బాగా చేసినారనమాట దీన్ని. సో ఇప్పుడు మనము గాలిగోపురం దగ్గరికి చేరుకున్నాము. సో ఇది ఏ శతాబ్దంలో కట్టినారో ఏం కథ అనేది డీటెయిల్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఈ నుంచి మొత్తం ఇంకా నడువుడు, తాపలు తక్కువ, నడిచేది ఎక్కువ. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య రూపం. సో ఆంజనేయ స్వామి మనకు రోడ్డు మీద ఉంటూ వచ్చి వెళ్ళే వాళ్ళకి అందరికీ అభయాన్ని ఇస్తూ ఉంటాడు. తర్వాత ఇక్కడ నుంచి చూడండి, ఈ ఆంజనేయ స్వామి దగ్గర నుంచి కింది సైడ్ ఏమున్నాయి, పైన సైడ్ ఏమున్నాయి అనేది క్లియర్ కట్గా నేమ్స్ సహా ఒక మ్యాప్ లాగా వేసి పెట్టినారు. సో కొత్తగా వచ్చే వాళ్ళకి నోట్ చేసుకోవడానికి కానీ, ఏం మిస్ అయినాము, ఏం చూడాలనే దానికి కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఇప్పుడు మనము కొత్త మండపం దగ్గరికి రీచ్ అయిపోయినాము. ఇక్కడి నుంచి ఇంకా దాదాపు 4.5 కిలోమీటరు డిస్టెన్స్ అనేది ఉందన్నమాట తిరుమల పైకి అనేది. సో ఇప్పుడు మనం చేరుకున్నాము మోకాలి మెట్ల మార్గం అనమాట. సో ఈ గోపురం తర్వాత ఏదైతే ఉందో ఆ నుంచి దాదాపు అందరూ ఎక్కే వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు మోకాళ్ళ మీద మనము ఎక్కాలనేది ఓ ప్రయత్నంలో భాగంగా చేస్తూ ఉంటారు. అదే కొంతమంది ఇంకా మొక్కుబళ్ళు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా మోకాళ్ళ మీద పైకి ఎక్కుకుంటూ వెళ్తారనమాట. మొత్తానికి మెట్లన్నీ కంప్లీట్స్, మా బోట్లు పెట్టుకోవడం కూడా కంప్లీట్. ఇకపైన గుండు కొట్టించుకొని స్నానాలు చేసేసి దర్శనాలకైతే వెళ్ళిపోదాం. సో మా జర్నీ వచ్చేసి అలిపిరి దగ్గర మొదలయ్యి తిరుమలకి చేరిపోయినామండి. హ్యాపీగా బొట్లు పెట్టుకుంటూ చేరిపోయినాం. తర్వాత తలనీళ్ళు సమర్పించి స్నానం చేసేసి దర్శనం కోసం అయితే బయలుదేరుతున్నాము. ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా మనకు ఫ్రీ బస్ అనేది అవైలబుల్ ఉంది. ఇప్పుడు టైం చూసుకుంటే ఎర్లీ మార్నింగు 3:30-4 మధ్యలో అవుతుందన్నమాట. సో మాకు ఇచ్చిన టైంకి ఒక అరగంట లేటుగా వచ్చేసి వెళ్తున్నాం అనమాట. సో ఈ బస్ అనేది ఉచితం అండి. ఎక్కడైనా తిరుమలలో పైన ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా ఈ బస్సుని ఎక్కితే మీరు ఏం ఛార్జెస్ ఏమి ఉండవు. సో మొత్తానికి వచ్చేసి ఆ ఏడుకొండల వాడి దర్శనం మాకైతే హ్యాపీగా జరిగిపోయిందండి. సో ఒక 1 అవర్ వచ్చేసి మమ్మల్ని షెడ్లో వేసినారు. సో 1 అవర్ తర్వాత బయటికి పంపించేసి తిరుక్కుంటా దాదాపు ఒక 1 అవర్లో బయటికి వచ్చేసినాం దర్శనం చేసుకొని. చాలా అంటే చాలా తొందరగా అయిపోయింది. వీకెండ్స్లో వస్తే లేట్ అవుతుంది, వీక్ డేస్లో వస్తే కనుక అంతేముండదు. ఇంకా హాలిడేస్ వస్తే కనుక ఇంకా చెప్పనవసరం లేదు. దర్శనం కోసం చాలా అంటే చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. తర్వాత మా ఎక్స్పీరియన్స్ వచ్చేసి నేను ఆఫ్టర్ 2.5 years తర్వాత దర్శనాని కోసం వచ్చాను. సో నాకు ఎప్పుడు వచ్చినా కూడా ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందంటే తిరుమలలోనే దొరుకుతుంది నాకు. ఎందుకంటే ఆ వాతావరణం కానీ, తర్వాత సౌండ్ పొల్యూషన్ ఉండదు, దుమ్ము ఉండదు. ఆ సన్నిధిలో ఎంతసేపు ఉన్నా కూడా ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. సో భోజనాలు కానీ, లడ్డు ప్రసాదాలు కానీ ఏదైనా కూడా ఇది తక్కువ ఇది ఎక్కువ అని చెప్పనీకి అసలు మనము ఉండదన్నమాట. అంత గొప్పగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మా ఎక్స్పీరియన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేస్తారని ఆశిస్తూ మీ రాయలసీమ కుర్రోడు. జై హింద్.